9 PV అయ్యింది అనుకోండి. ఇక్కడ మనకు టీవీ స్మార్ట్ టీవీ ఇస్తున్నాడండి, 32 ఇంచెస్ టీవీ. ఆల్రెడీ టీవీ సార్ అచీవ్మెంట్ అయ్యారు, ఇంకెవరు ముందు అచీవ్మెంట్ అయిన వాళ్ళు దగ్గరలో ఉన్నారు. సార్ కూడా అయ్యారు, ఇక్కడ 2 అయ్యారు ఆధ్వర్యం నుంచి. మన శ్రీనివాస్ గారు కూడా 3 అయ్యారు, మొత్తం 3 సార్ 3 మెంబర్స్ ఇక్కడ టీవీ అచీవ్మెంట్ అయ్యారు. తర్వాత 25 PV ఇది అవుతే థాయిలాండ్ టూర్ అండి. థాయిలాండ్ టూర్ ఫారెన్ ట్రిప్. ఇప్పటివరకు పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ అప్లై చేసుకోండి. ఆడుతూ పాడుతూ ఒక 3 నెలలు 6 నెలలు పనిచేశారు, వర్క్ చేసుకున్నారు. ఎక్కడం ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుదాం, అవునా కదా? దానికి టార్గెట్ చెప్తున్నా 25 PV అయితే టైం లిమిట్ ఏం లేదు. అయితే దీనికి ఒక 2 బైక్లు అమ్మాలంటే 2 బైక్స్ డైరెక్ట్ సేల్ చేయాలి. ఏం లేదండి, సింపుల్. మనం చేసే బిజినెస్లో చాలా మంది ఉంటారు, సార్ నాకు బిజినెస్ తెలియదు, మేము బండి కొంటా, ఎంత కట్టాలో చెప్పండి. అట్టటోళ్ళు 2 దొరుకుతారా? ఈజీ దొరుకుతుంది. మన చుట్టాల్లో రిలేటివ్స్ ఫ్రెండ్స్ సర్కిల్లోనే మస్తు మంది దొరుకుతారు. అందరూ బిజినెస్ చేసేవాళ్ళు తక్కువ దొరుకుతారు, నాకు డైరెక్ట్ బండి కొంటా అనేవాళ్ళు చాలా మంది దొరుకుతారు. అట్లా 2 అమ్మేసాము. ఈ 25 PV అయింది. మీరు థాయిలాండ్ ఫస్ట్ ఎప్పుడెప్పుడు ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కండి, ఎక్కేటప్పుడు ఫోటో, దిగేటప్పుడు ఫోటో, అన్ని ఫోటోలు పెట్టండి. వాట్సాప్, ఫేస్బుక్, యూట్యూబ్ అన్నిట్లో పెట్టండి. మిమ్మల్ని విమర్శించి మిమ్మల్ని తిట్టిన మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ రిలేటివ్స్లో వాళ్ళందరూ చూసి కుళ్ళుకొని చచ్చిపోతారండి. వీళ్ళే బాగా మీకు చచ్చిపోతారు, అవునా కదా? ఎస్ఆర్ నో సార్. రివెంజ్ ఎట్లా తీసుకోవాలంటే మ్యాసివ్ సక్సెస్. మన సక్సెస్ అవతలకి తినబుద్ధి కావద్దు, తాగబుద్ధి కావద్దు, అలా సక్సెస్ అయ్యి చూపించాలి. అవతలని కొట్టద్దు, ఏం చేయొద్దు, అల్టిమేట్ సక్సెస్ అయ్యి చూపించాలి. అది మామూలు సక్సెస్ కాదు. అంటే ఆ విధంగా మిమ్మల్ని విమర్శించిన వాళ్ళు మీ అత్తమామ ఉండొచ్చు, మీ చుట్టాలలో ఇంకెవరైనా ఉండొచ్చు, చాలా దగ్గర వాళ్ళు ఉండొచ్చు, మీ అన్న ఉండొచ్చు, మీ తమ్ముడు ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. మీ సక్సెస్ ఎట్లా ఉండాలి అంటే వాళ్ళకి నిద్రపట్టకూడదు. వీడిపాటు తీసుకొని కూర్చొని ఏంద్రా వీడి ఫ్లైట్లో, ఏంద్రా వీడి ఇన్కమ్ ఏంద్రా ఇది అని చెప్పి వాడు ఇల్లుతో చేసుకోవాలి. అలా ఉండాలి మన సక్సెస్. ఓకే. తర్వాత ఇక్కడ 100 PV అయితే ఇక్కడ ఫ్రీ బైక్ అండి. ఫ్రీ బైక్ 100 PV ఏంటంటే మీకు ఫ్రీ బైక్ వస్తుంది, దీనికి ఎటువంటి సేల్స్ లేదు. తర్వాత 250 PV అయిందనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు దుబాయ్ టూర్ అండి. దుబాయ్ టూర్ అంటే అందరూ చూడాలనుకుంటారు కదా, దుబాయ్ టూర్ కూడా ఉంది. ఇక్కడ 2 సేల్స్ కావాలి. తర్వాత 500 PV అయిందనుకోండి. ఇక్కడ 2.5 lakh గోల్డ్ ఆర్ క్యాష్, గోల్డ్ కానీ క్యాష్ కానీ అండి. ఓకే, గోల్డ్ కానీ క్యాష్ కానీ, రైట్. 1000 PV అయింది అనుకోండి. ఇక్కడ వచ్చేసి మనకి యూరోప్ టూర్ అండి, 10 రోజులు 10 days. యూరోప్ అంటే లగ్జరీ, అవునా? 10 రోజులు ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. తర్వాత దీనికి ఒక 2 సేల్స్ కావాలి, 2. తర్వాత 2500 PV ఇక్కడ వచ్చేసి మనకు ఇక్కడ 10 lakhs కార్ ఫండ్ అండి, కార్ ఫండ్ ఇస్తుంది. ఇక్కడ ఎటువంటి సేల్ అవసరం లేదు. తర్వాత 5000 PVకి ఇక్కడ మనకు 25 lakhs హౌస్ ఫండ్ అండి. ఇక్కడ 2 సేల్స్ కావాలి. అంటే మీకు ప్లాట్ ఉంది, ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు కంపెనీ 20 లక్షలు ఇస్తుంది. లేదా అసలు ప్లాటే లేదనుకోండి, ప్లాటే కొనుక్కోండి. ప్లాట్ ఉంటే ఇల్లు కట్టుకోండి ఆ విధంగా. తర్వాత 10,000 PV అయిందనుకోండి. ఇక్కడ టొయోటా ఫార్చునర్ కారు, దీనికి ఎటువంటి అవసరం లేదు. ఫార్చునర్ ఎవరు నడుపుతున్నారు సార్? రియల్ ఎస్టేట్ వాళ్ళు, పొలిటీషియన్స్, అవునా? రియల్ ఎస్టేట్ చేద్దామంటే 100 ఎకరాలు లేవు. మనం పొలిటికల్ మినిస్టర్ ఎమ్మెల్యే అవుదామంటే ఆ బ్యాక్గ్రౌండ్ లేదు. ఇక్కడ వర్క్ చేసుకొని ఫార్చునర్ తీసుకొని తిరగండి. పోయిన ఆగిననుకో, ఎమ్మెల్యే వచ్చిందా లేకపోతే రియల్ ఎస్టేట్ వల్ల అని చెప్పి చూసుకుంటున్నారు, అవునా కదా? మనకు కూడా ఉంటుంది కదా తిరగాలని ఫార్చునర్లో, అవునా? డ్రీమ్ కార్ అది
అది కూడా అచీవ్మెంట్ అవుతుంది. చెప్తున్నా చూడండి, 2 సంవత్సరాలు ఇక్కడ ఉన్న వీళ్ళని పట్టుకొని వర్క్ చేయండి, 100% ఇవన్నీ అవుతుంది. స్టార్టింగ్లో ఉంది కంపెనీ, కేవలం 3 నెలల బేబీ. ఎప్పుడైతే ఇలాంటి కంపెనీలో స్టార్టింగ్లో పట్టుకుంటామో ఖచ్చితంగా సక్సెస్ అనేది రాసుకొని వస్తాం. అదృష్టం ఉంటే కానీ స్టార్టింగ్లో దొరకదు. ఓకే, తర్వాత 25,000 PV, 25,000 PV. ఇక్కడ వచ్చేసి మనకు 50 lakhs. ఇక్కడ 50 lakhs అవార్డు అండి, క్యాష్ అవార్డు. దీనికి 2 బైకులు కావాలా. తర్వాత 50,000 PV, 50,000 PV. ఇక్కడ 1 crore విల్లా ఫండ్ అండి, విల్లా ఫండ్ ఇక్కడ అవసరం లేదు. తర్వాత 1 lakh PV, 1 lakh PVకి 3 crore ప్రెసిడెంట్ ఫండ్ అండి. దీనికి 2 కావాలి. మొత్తం ఎన్ని 12 బండ్లు అమ్మితే చాలు. 2 2 2 2 2 2 6 12 బండ్లు అమ్మాలి. ఎట్లా అమ్మాలి? మనకు తెలిసిన చుట్టాలలో, ఫ్రెండ్ సర్కిల్లో నాకు బిజినెస్ ఏం తెలియదు, నాకు డైరెక్ట్ బండి కావాలని ఎవరు మస్తు మంది దొరుకుతారు. మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇలా ఫ్రీ బైక్ కాన్సెప్ట్ ఉంది. ఫ్రీ బైక్, ఈ ఫ్రీ బైక్ ఏంటంటే 10 డైరెక్ట్ బైక్స్ అమ్మండి. మీరు ఒక బైక్ ఫ్రీ, 10 బండ్లు అమ్మారంటే ఒక బైక్ ఫ్రీ అండి. ఈ పని చేయండి, 10 బైక్లు అమ్మితే ఒక బైక్ ఫ్రీ. 10 బండ్లు అమ్మితే ఒక బండి మీకు ఫ్రీ. ఓకే, ఇక్కడ 10 బండ్లు ఆల్రెడీ అమ్మారు కదా, ఒక బండి వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ ఎన్ని అమ్మాలని ఉంది? 12 కదా. 12లో 10 అయిపోయినట్టే కదా ఇక్కడ, అవునా? 12లో 10 అయిపోయిందంటే ఇక్కడికి వచ్చేసరికి మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో తెలుసా? మినిమం 25 కోట్లు మీరు తీసుకొని ఉంటారు. ఓన్లీ అవార్డు రివార్డ్స్ 5 కోట్లు అండి. మీ ఐడి కనుక ఇక్కడికి ఒక్క ఐడి ఇది రీచ్ అయితే మీరు తీసుకున్న ఇన్కమ్ 25 కోట్లు ఉంటుంది. 25 కోట్లు ఉన్నప్పుడు ఈ 2 బైకులు ఏముంది? లాస్ట్ మీరే ఇలా వేసుకుంటారు, అవునా? ఎవరికొరకు ఎక్కించుకుంటారు. పొటెన్షియల్ ఉన్నటువంటి ప్లాన్. ఓకే, 2004, 2005లో RMPL ఒక కంపెనీలో శంషుద్దీన్ అని, అభిలాప్ థామస్ అని 2 ఉండేవాళ్ళు. వాళ్ళు 150-200 కోట్లు సంపాదించారు. ఒక్కో పర్సన్ 150-200 కోట్లు. అక్కడ ఎంత? 10,000 రూపాయలు జాయినింగ్, 1000 రూపాయలు. 12,000 10,000 సార్, 8 రోజులు జాయినింగ్, 1000 రూపాయలు ఇన్కమ్. ఇక్కడ 7,500కి 1,500 ఇస్తుంది కంపెనీ. అంటే అర్థం చేసుకోండి ఎంత పొటెన్షియల్. 6 రోజులలోనే అప్పుడే 2005, 2006, 2009, 10లోనే 150 నుంచి 200 కోట్లు ఒక 2 పర్సన్ సంపాదించారంటే మీరు అర్థం చేసుకోండి ఇక్కడ ఎంత పొటెన్షియల్ ఉంది. లేదా అందులో 10% తీసుకోండి, 10-20 కోట్లు సంపాదిస్తే సరిపోదా? అవునా కదా సార్? అంత డెప్త్ ఉంది.